హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈ రోజు నుండి మనం రెగ్యులర్గా ఐసెట్కి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి ఫ్రీగా మీకు అవైలబుల్గా ఉండేలా చూసుకుంటా. సో మీకు రెగ్యులర్గా కూడా క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటా. అన్ని టాపిక్స్ కూడా కవర్ అయ్యేలాగా మీకు క్లాసెస్ అనేవి ఉంటాయి మన ఛానల్లో. అండ్ దీనిలో మీకు ఇచ్చే క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మాత్రమే చేస్తూ ఉంటా. సో మ్యాక్సిమం టాపిక్ అంతా కవర్ చేస్తా. మీరు రెగ్యులర్గా కూడా ఈ వీడియోస్ అనేవి మీరు చూస్తూ ఉండండి. సో మీకు ఒకవేళ ఇంకా క్లాసెస్ కావాలి అనుకుంటే కామెంట్ సెషన్లో మీరు కామెంట్ చేయండి. సో ముందుగా ఈ రోజు మనం చెప్పుకునే క్లాస్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్ నుండి మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. సో టైమ్ అండ్ వర్క్ కోసం ఈ రోజు క్లాస్లో మనం చెప్పుకుందాం. అండ్ టైమ్ అండ్ వర్క్ స్టార్ట్ చేసే ముందు అసలు మనకి ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, సో వీటి కోసం డిస్కస్ చేద్దాం. సో ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, వీటి కోసం చూద్దాం. సో చూడండి, ఫస్ట్ అనలిటికల్ ఎబిలిటీ నుండి కంప్లీట్ గా 75 మార్క్స్ అనే వస్తాయి. 75 మార్క్స్. సో అందులో చూడండి డేటా సఫిషియన్సీ. సో ముందుగా డేటా సఫిషియన్సీ నుండి 1 నుండి 20 క్వశ్చన్స్ కూడా డేటా సఫిషియన్సీకి సంబంధించినవి ఉంటాయి. సో అన్ని మొత్తం 20 మార్క్స్ ఉంటాయి. సో టిఎస్ అండ్ ఏపీ రెండు చూసుకోండి ఇక్కడే. సో నెక్స్ట్ ఎనాలజీ 21 to 25 ఉంటే మొత్తం 5 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్ట్ 1 అవుట్ ఒక 5 మార్క్స్ కి. అండ్ సిరీస్ నుండి కంప్లీట్ గా 15 మార్క్స్ ఉంటుంది. నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ లేదా ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ ఇటువంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ డేటా అనాలిసిస్ నుండి 10 మార్క్స్, కోడింగ్, డీకోడింగ్, డేట్ టైమ్ అరేంజ్మెంట్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 75 మార్క్స్ కి రీజనింగ్ అనేది ఉంటుంది. తర్వాత 75 మార్క్స్ తర్వాత మీకు ఏముంటుందంటే ఇంగ్లీష్ ఉంటుంది. సో దాని తర్వాత ఇది వస్తుంది మీకు మ్యాథమెటికల్ ఎబిలిటీ. ఇంగ్లీష్ తర్వాత ఉంటుంది. ఇంగ్లీష్ క్వశ్చన్ కూడా చెప్పుకుందాం. నెక్స్ట్ దీనిలో చూడండి మ్యాథమెటికల్ ఎబిలిటీలో ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. అవేంటి లాస్ అండ్ ఇండిసెస్, రేషియో, ప్రపోర్షన్, నార్మల్ ఇది. నెక్స్ట్ సెట్స్ ఉంటాయి. నెంబర్ అండ్ డ్యూజిబిలిటీ అంటే డ్యూజిబిలిటీ రూల్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియో అండ్ నంబర్స్ ఆర్డరింగ్. నెక్స్ట్ పర్సంటేజెస్. సో వీటన్ని వెయిటేజ్ కూడా చూసుకోండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. మ్యాక్సిమం ఇదిగో ఈ క్వశ్చన్స్ ఎన్నే ఇస్తాడు ప్రతి టాపిక్ నుండి. వెయిటేజ్ అనేది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ నుండి 2 మార్క్స్ అండ్ పార్ట్నర్షిప్ నుండి 2 మార్క్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్ అండ్ స్పీడ్, డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. నెక్స్ట్ ఏముంది ఏరియాస్ 2 డైమెన్షనల్ అండ్ 3 డైమెన్షనల్ కోసం ఉంటుంది. నెక్స్ట్ మాడ్యులర్ అర్థమెటిక్ యూనిట్స్ నుండి ఒక 2 మార్క్స్ ఉంటుంది పేపర్. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ సెట్స్ కోసం ఉంటుంది. పాలినామియల్స్. సో ఇవన్నీ 1 మార్క్. సో ఈ వెయిటేజ్ తక్కువ ఉంది కాబట్టి లాస్ట్ లో చూద్దాం వీటి కోసం. ముందుగా అర్థమెటిక్ పార్ట్ కంప్లీట్ చేసుకుందాం. ఇవన్నీ బేసిక్స్ అడుగుతారు మీకు. ఐసెట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది. సో మీరు ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో ఏ విధంగా తెచ్చుకోవాలనేది నేను చెప్తా. అండ్ లాస్ట్ లో ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేసే ముందు ఏ విధంగా చేస్తే టైం సేవ్ అవుతుంది, ఎక్కువ క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేయగలం అనే దానికోసం కూడా లాస్ట్ లో మనం డిస్కస్ చేద్దాం ఎగ్జామ్ ముందు. సో ఇక్కడ చూడండి ఈ టాపిక్స్ అన్ని మీరు నేర్చుకోవాలి అర్థమెటిక్ లో అండ్ ప్యూర్ మ్యాథ్స్ లో. నెక్స్ట్ మీన్ మీడియన్ మోడ్, స్టాటిస్టిక్స్ నుండి మీన్ మీడియన్ మోడ్ కోసం వేరియన్స్. సో వీటి కోసం స్టాండర్డ్ డీవియేషన్ వీటి కోసం ఉంటుంది. నెక్స్ట్ ప్రాబిలిటీ నుండి 3 మార్క్స్ ఉంది ప్రాబిలిటీ. నెక్స్ట్ అనలిటికల్ ఎబిలిటీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అనలిటికల్ ఎబిలిటీ అంటే ఏంటి, రీజనింగ్ 1 to 75 ఉంటుంది. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఎబిలిటీ ఎంత ఉంటుంది, 146 నుండి 200 వరకు ఉంటాయి. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎబిలిటీ 76 to 145. ఈ రెండింటికి మధ్యలో సో ఇది ఏముంటుంది కమ్యూనికేషన్ ఎబిలిటీ. ఆ కమ్యూనికేషన్ ఎబిలిటీలో ఏమొస్తాయి చూద్దాం. వొకాబులరీలో సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ నుండి 50 మార్క్స్ వస్తాయి. ఇక్కడ 10 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రామర్, ప్రిపోజిషన్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్. సో వీటి నుండి 20 మార్క్స్ ఉంటాయి టోటల్ గా. నెక్స్ట్ బిజినెస్ కంప్యూటర్ టెర్మినాలజీ. సో బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ వీటి మీద ఒక 15 మార్క్స్ ఉంటాయి. 15 మార్క్స్. సో కంప్యూటర్ టెర్మినాలజీ ఇవన్నీ కూడా బేసిక్స్ ఉంటాయి. కంప్యూటర్ టెర్మినాలజీ అంటే ఇన్పుట్స్ అంటే ఏంటి, అవుట్పుట్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్పుట్ కాంది ఏంటి, సో ఫుల్ ఫామ్స్ ఏంటి, ఇటువంటి వాడు అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ నుండి మొత్తం 5 వస్తాయి. మొత్తం 5 వస్తాయి మనకి ప్యాసేజెస్. 5 కాదు 4 వస్తాయి. 4లో కూడా ప్రతి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కూడా 5 మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఇవి కూడా చిన్న పారాగ్రాఫ్స్ ఉంటాయి, పెద్దగా కూడా ఉండవు. సో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈజీగా 140 ప్లస్ మనం మార్క్స్ తెచ్చుకోవచ్చు. 140 160 వరకు 160 ప్లస్ వరకు మార్క్స్ ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు మనం ఐసెట్ నుండి. సో లాస్ట్ టైం మనకి టాప్ వచ్చింది కూడా 169 సంథింగ్ ఎంత వచ్చింది. మన ఏపీకి అయితే 169.5 ఎంత వచ్చింది. సో ఈజీగా మన ఈ మార్కును మనం క్రాక్ చేయొచ్చు. మీరు కరెక్ట్ గా ఇప్పుడుండే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఈజీగా మనం ఈ మార్క్స్ ని తెచ్చుకోవచ్చు. అండ్ మనం ఈ రోజు చెప్పుకునే టాపిక్ ఏమనుకున్నాం, టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్ కోసం ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను మన ఛానల్లో ఇంట్రడక్షన్ సంబంధించి. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఇది చూసే ముందు ఆ వీడియో కూడా చూడండి. ముందుగా టైమ్ అండ్ వర్క్ లో ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే ఎఫిషియన్సీకి టైంకి మధ్య రిలేషన్ ఏంటి,
సో టైమ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ. సో ఎందుకు అంటే చూడండి, ఒకరికి స్ట్రెంత్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్న పర్సన్ అనేవాడు తక్కువ టైంలో వర్క్ చేస్తాడు. అదే ఎఫిషియన్సీ తక్కువ ఉన్న పర్సన్ అనేవాడు ఎక్కువ టైం తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పర్సన్స్ ఉన్నారు, వీళ్ళిద్దరికి సేమ్ టైప్ ఆఫ్ వర్క్ ఇచ్చారు. సో వీడికి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది, ఈ పర్సన్కి ఎఫిషియన్సీ తక్కువ ఉంది. సో ఈ పర్సన్ ఏంటి కొంచెం ఫాస్ట్ గా చేస్తాడు, ఎందుకు సామర్థ్యం ఎక్కువ ఉంది, ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది కాబట్టి వర్క్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తాడు, అంటే టైం తక్కువ తీసుకుంటాడు. నెక్స్ట్ ఒకవేళ ఎఫిషియన్సీ తక్కువ ఉండే పర్సన్ టైం ఎక్కువ తీసుకుంటాడు. అంటే ఎలా ఉంటాయి రెండు, టైం అండ్ ఎఫిషియన్సీ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ కూడా. టైం అండ్ ఎఫిషియన్సీ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉంటాయి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మీద ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకుందాం. డాక్టర్ ఏమన్నారంటే మీరు డైలీ ఒక్కొక్క యాపిల్ తినండి, ఇలా 10 days తినండి అని చెప్పారు అనుకుందాం. 10 days. సో 10 apples 10 days తిని ఇదే వర్క్. అంటే 1 day ఎంత పార్ట్ చేయాలి, 1 apple తినాలి. సో 1 day అయింది, 1 day కంప్లీట్ అయింది. అంటే టోటల్ వర్క్ ఎంత 10 parts. 10 parts ఎంత వర్క్ అయింది, 1 part అయింది, 1/10 part అయింది. ఒకవేళ 2 days లో ఎంత వర్క్ అయిందంటే 2/10, అంటే ఏమవుతుంది 1/5 part అయింది. ఒకవేళ 3 days లో ఎంత వర్క్ అయిందంటే 3/10 వర్క్ అయింది. సో ఇంకా ఎంత మిగిలింది, ఎంత లెఫ్ట్ ఉంది. సో ఇంకా ఎంత లెఫ్ట్ అయిందంటే ఏం చేస్తాం, 3 parts కంప్లీట్ అయిందంటే ఇంకా ఎంత మిగిలినట్లు 7 parts, 7/10 అవుతుంది. ఓకేనా, ఇది లెఫ్ట్, ఇది రిమైనింగ్ వర్క్, ఇది కంప్లీటెడ్ వర్క్. ఎంత కంప్లీట్ అయిందంటే ఇలా రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 persons ఉన్నారు. 2 persons, ఏ అనే పర్సన్ ఒక వర్క్ ని 20 days లో చేస్తారనుకుందాం, బి అనే పర్సన్ ఇదే వర్క్ ని సేమ్ వర్క్ ని 30 days లో చేస్తారనుకుందాం. వీళ్ళిద్దరూ ఇండివిజువల్ గా అయితే 20 days 30 days అని చెప్తున్నాం. అలా ఇండివిజువల్ గా కాకుండా ఇద్దరు కలిపి చేస్తే ఎన్ని డేస్ లో అవుతుంది, ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, టైం అనేది తగ్గుతుంది, ఇద్దరు కలిపి చేస్తున్నారు కాబట్టి. దీనికోసం ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఎఫిషియన్సీ ఏంటి, అసలు వాళ్ళు చేయాల్సిన టోటల్ వర్క్ ఏంటి, దీన్ని ఫైన్ చేయాలి. దీని నార్మల్ బేసిక్ మెథడ్ లో ఉంటుంది 1/20, ఇదేంటి 1/30, 1 day వర్క్ ఇలా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ కాకుండా డైరెక్ట్ గా మనం ఎల్సిఎం మెథడ్ లో చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఏ అనేవాడు 20 days లో వర్క్ చేస్తాడు, నెక్స్ట్ బి అనే పర్సన్ 30 days లో చేస్తాడు. సో ఇద్దరు చేస్తున్నారు, ఇద్దరు సేమ్ వర్కే చేస్తున్నారు కాబట్టి ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే ఇద్దరు సేమే కావాలి, సేమ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ వర్క్ చేయాలంటే రెండింటికి ఎల్సిఎం ఎంత 60. ఇది ఏమవుతుంది టోటల్ వర్క్. నెక్స్ట్ ఇదేంటిది టైం. సో ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక పర్సన్ 20 days లో వర్క్ చేస్తున్నాడు, మొత్తం 60 చేయాలంటే డైలీ ఎంత వర్క్ చేయాలి, డైలీ 3 parts చేయాలి. లేదా అలా కాకుండా 20ని ఎంతతో మల్టిపుల్ చేస్తే 60 అవుతుంది 3 times, 13 ఎంతో మల్టిపుల్ చేస్తే 60 అవుతుంది 2 times. సో దీన్ని ఏమంటారంటే ఎఫిషియన్సీ. ఈ 3 and 2 ఏమంటారు ఎఫిషియన్సీ. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ఎఫిషియన్సీ రేషియో బిట్వీన్ ద ఏ అండ్ బి. ఎఫిషియన్సీ యొక్క రేషియో అంతే A/B కంటే 3:2 అవుతుంది. ఓకేనా, ఎఫిషియన్సీ అంటే ఏంటంటే ఒక పర్సన్ 1 day లో చేయగలిగే వర్క్ ని, సో దాన్ని ఏమంటాం మనం ఎఫిషియన్సీ అంటాం. ఒకవేళ అవర్స్ లో ఇచ్చాడు అనుకో మన క్వశ్చన్, 1 hour లో చేయగలిగే వర్క్ ని ఎఫిషియన్సీ, ఈ విధంగా అంటాం మనం. ఓకేనా, సో నెక్స్ట్ ఏం చెప్పాడు మనకి, ఇద్దరు కలిపి చేయాలన్నారు. ఇద్దరు కలిపి చేయాలంటే మొత్తం ఎంత వర్క్ చేయాలి 60. సో ఒకవేళ ఏ ఒక్కరు వెళ్తే 1 day కి 3 parts అవుతుంది, బి ఒక్కడు వెళ్తే 1 day కి 2 parts అవుతుంది. ఇద్దరు కలిపి వెళ్ళారంట, ఇద్దరు కలిపి వెళ్తే 1 day కి ఎంత పార్ట్ అవుతుంది 5 parts అవుతుంది. సో మొత్తం 60 parts ఆఫ్ వర్క్ ఎన్ని డేస్ లో అవుతుంది అంటే ఏం చేస్తాం, 60/5 అంటే ఎంత అవుతుంది 12. సో 12 days లో వర్క్ కంప్లీట్ అవుతుంది అని చెప్పి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుండి మన క్వశ్చన్స్ ని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. సో మీకు ఏంటి మినిమం ఒక 2 to 3 parts కింద నేను డివైడ్ చేసి టైం అండ్ వర్క్ చెప్తా. ఈ వీడియోలో కొంచెం పార్ట్ చెప్తా, నెక్స్ట్ వీడియో ఎలా. సో ఇలా కంటిన్యూగా క్లాసెస్ అనేవి రెగ్యులర్ గా వస్తాయి. మీకు ఏ టాపిక్ అయితే ఎక్కువ కావాలో దాన్ని కూడా కామెంట్ సెషన్ లో పెట్టండి. సో దీనిలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 days. ఏ అనే పర్సన్ 15 days లో ఒక వర్క్ చేస్తారంట. నెక్స్ట్ బి ఇన్ 20 days. బి ఎన్ని డేస్ లో చేస్తారు 20 days లో వర్క్ చేస్తారు. ఇఫ్ ద వర్క్ ఆన్ ఇట్ టుగెదర్ ఫర్ 4 days. వీళ్ళిద్దరూ కలిపి ఎన్ని డేస్ వర్క్ చేశారంట 4 days వర్క్ చేశారంట. దెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ది వర్క్ దట్ లెఫ్ట్ ఈస్. సో ఇద్దరు 4 days చేసిన తర్వాత ఇంకా ఎంత పార్ట్ ఆఫ్ వర్క్ ఇంకా మిగిలిపోయిందని అడుగుతున్నారు. సో చూడండి వీళ్ళిద్దరూ కలిపి ఎల్సిఎం ఎంత అవుతుంది 60. 15 ఎన్ని టైమ్స్ చేయాలి 4 times, 23 times 60. సో ఇక్కడ చూద్దాం, ఒక పర్సన్ ఒకే పర్సన్ 1 day లో చేస్తారు 4 parts, బి ఒక్కడే 3 parts చేస్తారు. ఇద్దరు కలిపి వెళ్తే 1 day లో ఎన్ని పార్ట్స్ అవుతాయి 7 parts. ఇలా ఎన్ని డేస్ చేశారు 4 days, 1 day లో 7 parts చేస్తారు. అలా 4 days చేస్తే ఎంత వరకు అవుతుంది 7 4s 28. సో ఇంకెంత వర్క్ ఉంది 32 part ఆఫ్ వర్క్ ఉంది. సో ఎంత లెఫ్ట్ ఉంది ఇంకా 32. ఫ్రాక్షన్ కావాలి మనకి. సో ఫ్రాక్షన్ అంటే
టోటల్ ఇంకా ఎంత మిగిలిపోయింది వర్క్ 32. ఒరిజినల్గా వర్క్ ఎంత చేయాలి 60. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేయండి. 4 8 జర్ 4 15 జర్ 8/15 పార్ట్ ఆఫ్ వర్క్ అనేది ఇంకా మిగిలి ఉంది. సో ఆన్సర్ అవుతుంది 8/15 అనేది దాని యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ కెన్ లే రైల్వే ట్రాక్ బిట్వీన్ 2 గివెన్ స్టేషన్స్ ఇన్ 16 days అండ్ బి ఏ అనేవాడు 16 days లో వర్క్ చేస్తాడు. బి కెన్ డూ ద సేమ్ జాబ్ ఇన్ 12 days. బి అనేవాడు 12 days లో చేస్తాడు విత్ ద హెల్ప్ ఆఫ్ సి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా సి యొక్క హెల్ప్ తీసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు ఏంటి, వీళ్ళిద్దరూ వెళ్ళి సిని కూడా హెల్ప్ అడిగారు. సో ఇప్పుడు ఏంటి, వీళ్ళిద్దరూ సితో కలిపి చేస్తున్నారు, అంటే ముగ్గురు కలిపి చేస్తున్నారు. దే డిడ్ ద జాబ్ ఇన్ 4 days. సో ఇక్కడ ఏంటి, ఏబిసి ముగ్గురు ఉన్నారు. ముగ్గురు కలిస్తే ఎన్ని డేస్ లో అవుతుందంట, 4 days లో. ఏ ఒక్కడు చేస్తే 16 days, బి ఒక్కడే చేస్తే 12 days. సో టోటల్ వర్క్ ఎంత? సో దీనికి ఎల్సిఎం ఎంత, 16 12 4 ఎల్సిఎం ఎంత అవుతుంది 48. 16 3 జర్ 12 4 జర్ 4 12 జర్. సో ఇక్కడ చూడండి, ఈ మధ్యలో రాసింది ఏంటప్పుడు ఎఫిషియన్సీ. ఏబిసి ముగ్గురిది కలిపి ఎఫిషియన్సీ ఎంత 12, అంటే ముగ్గురు కలిపి 12 పార్ట్స్ చేస్తారు. ఇందులో ఏ ఒక్కడు 3 పార్ట్స్ చేస్తాడు, బి ఒక్కడు 4 పార్ట్స్. ఈ 12 లో వీళ్ళిద్దరిని తీసేద్దాం. 4 + 3 అంటే 7. 12 లో 7 మైనస్ చేస్తే ఇంకా ఎంత ఉంటుంది ఎఫిషియన్సీ 5 ఉంటుంది. సో 5 అంటే మీనింగ్ ఏంటి, 12 - 5. సో ఇదేంటిది ఏబిసి, ఇదేంటిది, సో ఇదంతా 7 కదా, మైనస్ చేయండి మనం. 12 - 7. సో ఇదేంటి, ఎవరి యొక్క ఎఫిషియన్సీ, ఏబి యొక్క ఎఫిషియన్సీ. వీళ్ళిద్దరు మైనస్ చేస్తే 5 వస్తారు. అంటే ఏబిసిలో ఏబి యొక్క ఎఫిషియన్సీ తీసేస్తే ఎవరి ఎఫిషియన్సీ వస్తుంది, సి. అంటే సి యొక్క ఎఫిషియన్సీ ఎంత 5. సో మొత్తం వర్క్ ని సి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడంటే టోటల్ వర్క్ ఎంత 48. సి ఒక్కడిది ఎఫిషియన్సీ ఎంత 5. సో 48 మనం 5 తో డివైడ్ చేయండి. ఎన్ని టైమ్స్ అవుతుంది 9. 5 9 0 ఎంత 45. ఇంకెంత ఎక్స్ట్రా ఉంది 3. 9 3/5 డేస్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది. సో ఆప్షన్ అది కాదు. సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది 9 3/5 డేస్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, ఏ ఈస్ థ్రైస్ యాజ్ గుడ్ యాజ్ వర్క్స్మెన్ యాజ్ బి. ఏ అనేవాళ్ళు బి కన్నా 3 times బెటర్ అంట, అంటే ఎఫిషియన్సీ కోసం ఇచ్చినట్లు. ఏ అనేవాళ్ళు బి కన్నా 3 times బెటర్. సో ఇక్కడ ఏంటి, నెక్స్ట్ దేర్ఫోర్ ఈజ్ ఏబుల్ టు ఫినిష్ ద జాబ్ ఇన్ 60 days లెస్ దెన్ బి. ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ డేస్ చెప్పారు ఎఫిషియన్సీగా, ఇక్కడ డేస్. సో ఇక్కడ ఏంటి ఉంది మనకి ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీకి డేస్ కి మధ్య రిలేషన్ ఏముంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఇక్కడ ఎఫిషియన్సీ 3:1 అయితే డేస్ ఎంత అవుతుంది 1:3. ఇక్కడ చూడండి, ఏ అనేవాడు 1 part లో చేశాడంటే బికి ఎక్కువ టైం పడుతుంది, 3 parts లో చేస్తున్నాడు. సో ఇక్కడ చూడండి, వాడు కూడా అదే చెప్పాడు. నెక్స్ట్ 60 days, ఇక్కడ ఏం చెప్పారు, ఏ అనే వాళ్ళు 60 days తక్కువ టైం తీసుకుంటారంటే బి కన్నా. సో పార్ట్స్ రూపంలో చూస్తే ఎన్ని పార్ట్స్ తక్కువ తీసుకుంటారు, 2 parts. సో ఇక్కడ డేస్ రూపంలో చూస్తే 60, 2 parts 60 అయితే 1 part ఎంత అవుతుంది 230. సో 1 part 30. సో ఇక్కడ 1 part 30 అంటే ఇక్కడ చూడండి 1 అంటే ఎంత అవుతుంది 30, 3 అంటే ఎంత అవుతుంది 90. సో ఇక్కడ ఏ అనేవాడు ఎన్ని డేస్ లో చేస్తాడు వర్క్, 30 days లో చేస్తాడు. బి అనేవాడు 90 days పడుతుంది. సో ఇద్దరు కలిపి, సో వర్కింగ్ టుగెదర్, ఇద్దరు కలిపితే ఆ వర్క్ ఎన్ని డేస్ లో చేస్తారు. సో 30కి 90కి ఎల్సిఎం ఎంత అవుతుంది 90. 33 జర్ 91 జర్ 90/4. ఇద్దరు కలిపి అన్నారు కాబట్టి ఇద్దరు ఎఫిషియన్సీస్ యాడ్ చేసాం. 90/4 అంటే ఎంత అవుతుంది 22.5 days. సో ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, ఏ అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days. ఏ అనే ఒక పర్సన్ 6 days లో వర్క్ చేస్తారంట. బి అలోన్ ఇన్ 8 days. ఏ అండ్ బి అండర్ టు డూ ఏ వర్క్ డూ ఇట్ ఫర్ 3200. వీళ్ళు 3200కి మాట్లాడుకున్నారంట. అంటే ఏంటి, వేజెస్. ఇవి ఏమంటారు మనం, వేజెస్. సో వీళ్ళు వర్క్ చేసినందుకు ఇంత అమౌంట్ ఇస్తున్నారు. విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే కంప్లీట్ ద వర్క్ ఇన్ 3 days. ఒకవేళ సి కూడా కలిస్తే, ముగ్గురు కలిసి ఎన్ని డేస్ లో చేస్తారంట 3 days. హౌ మచ్ ఇట్ టు బి పెయిడ్ టు సి. సో సికి ఎంత వాటా వెళ్తుంది ఇందులో అన్నాడు. ఎప్పుడైనా మనం వేజెస్ ని షేర్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏం తెలుసుకోవాలంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీస్ తెలుసుకోవాలి. ఎఫిషియన్సీ రేషియోని మనం బేస్ చేసుకునే అమౌంట్ అనేది షేర్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఎఫిషియన్సీ 683కి ఎల్సిఎం ఎంత అవుతుంది 24. 6 4 జర్ 8 3 జర్ 3 8 జర్. ఈ ఎఫిషియన్సీ ఎవరిది, ఏబిసి ముగ్గురిది 8 parts. సో అందులో నాకు సి కావాలి అంటే ఎవరిని తీసేయాలి, ఏబిసిలో ఏబిని మైనస్ చేస్తే ఎవరో యొక్క ఎఫిషియన్సీ వస్తుంది, సి ఎఫిషియన్సీ వస్తుంది. 8లో 4 + 3 7 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 1. సో సి యొక్క ఎఫిషియన్సీ 1, బి ఎఫిషియన్సీ 3, ఏ ఎఫిషియన్సీ 4. ఈ రేషియోల ప్రకారమే వాళ్ళకి అమౌంట్ అనేది షేర్ చేయాలి. సికి ఎంత వెళ్తుందని అడిగారు. సికి ఎన్ని పార్ట్స్ వెళ్తుంది 1 parts బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత 4 + 3 + 1 అంటే 8 ఇంటూ 3200. సో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 400 times క్యాన్సిల్ అవుతుంది.
సో సి యొక్క షేర్ ఎంత అవుతుంది 400 అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 hours. ఏ అనే వాళ్ళు 4 hours లో చేస్తారంట. బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 3 hours వైల్ ఏ అండ్ సి టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 2 hours. హౌ లాంగ్ బి అలోన్ కెన్ డూ ఇట్. బి ఒక్కడు చేస్తే ఎన్ని డేస్ పడుతుందని అడిగారు. ముందుగా దీనికి ఎల్సిఎం ఎంత 12. 4 3s 3 4s 2 6. నాకు బి ఒక్కడు చేస్తే ఎన్ని డేస్ పడుతుందో తెలియాలంటే దీన్ని బి యొక్క ఎఫిషియన్సీ ఇదేంటిది టోటల్ వర్క్ ని బి యొక్క ఎఫిషియన్సీతో డివైడ్ చేస్తే బి ఎన్ని డేస్ లో చేస్తారో మనకు తెలుస్తుంది. అంటే మనకి ఇప్పుడు బి ఎఫిషియన్సీ కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇదేంటి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి. ఈ ఏ ప్లస్ బి ప్లస్ సిలో నేను ఏ ప్లస్ సిని మైనస్ చేస్తే ఏమొస్తుంది బి యొక్క ఎఫిషియన్సీ వస్తుంది. సో ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంత 7. అందులో ఏ ప్లస్ సిని మైనస్ చేస్తే ఎంత వస్తుంది 1. 7లో 6 తీస్తే 1. సో సి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, సో సి కాదు బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, బి యొక్క ఎఫిషియన్సీ 1 అవుతుంది. సో మనం 12 బై ఎంత చేస్తాం ఎఫిషియన్సీతో డివైడ్ చేస్తాం. 12 by 1 అంటే ఏమవుతుంది 12 days అనేది ఆన్సర్ అవుతుంది 12 days. సో ఇక్కడ చూడండి మొత్తం ఎంత అయింది ఇక్కడ 12 days. నెక్స్ట్ వన్ ఏ కెన్ డూ ఏ సర్టెన్ వర్క్ ఇన్ ద సేమ్ టైమ్ ఇన్ విచ్ బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ఇట్. ఏ అనేవాడు బి ప్లస్ సి కలిపి ఒక వర్క్ని ఎంత టైంలో చేస్తారో అదే టైంలో ఏ ఒక్కడే వర్క్ చేస్తారంట. బి ప్లస్ సి ఇద్దరు వెళ్ళి ఒక వర్క్ చేస్తున్నారు, అదే వర్క్ ని ఏ కూడా అంతే టైంలో చేస్తారంట వాళ్ళిద్దరికి. సో వీళ్ళిద్దరికి అంటే బి ప్లస్ సికి ఏకి మధ్య ఎఫిషియన్సీ రేషియో ఎలా ఉంటుంది ఈక్వల్ ఉంటుంది 1:1 ఉంటుంది. నెక్స్ట్ ఏం చెప్పారు, ఇఫ్ ఏ అండ్ బి టుగెదర్ ఏ ప్లస్ బి టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 10 days. సి ఒక్కడే చేస్తే 50 days. బి ఒక్కడే ఎన్ని డేస్ లో చేస్తారని అడిగారు. దీనికి ఎల్సిఎం ఎంత 50. 10 5s 50 1s. సో ఇక్కడ చూడండి ఎఫిషియన్సీ ఇక్కడ ఎంత వచ్చింది ముగ్గురిది కలిపి, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురిది కలిపి 6 parts వస్తుంది. ఇక్కడ చూస్తే ఎంత ఉంది ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపితే 2 parts వస్తుంది. సో దీన్ని మనం ఏం చేయాలి మల్టిపుల్ అండ్ డివైడ్ విత్ 3 చేస్తాం. మల్టిపుల్ అండ్ డివైడ్ విత్ 3. సో లేదనుకుంటే ఇది 6 parts ఉంది కదా 6 parts ని ఈక్వల్ గా చేయండి. 6 parts ని ఈక్వల్ చేస్తే ఇది 3 అవుతుంది, ఇది కూడా 3 అవుతుంది. ఏ ఒక్కడి ఎఫిషియన్సీ 3, బిసి ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత 3. సో నాకు ఎవరు కావాలి ఇప్పుడు బి ఒక్కడిది కావాలి. బి కావాలి అంటే ఇందులో ఏ ప్లస్ బి ఉంది, నాకు బి కావాలంటే ఎవరు మైనస్ చేయాలి ఏ మైనస్ చేయాలి, ఏ ఎఫిషియన్సీ మైనస్ చేయాలి. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 3. సో అంటే నేను ఏం చేయాలి 5లో 3 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 2. సో ఎఫిషియన్సీ ఎంత 2, ఎవరిది బి. సో బి ఒకటి ఎన్ని రోజుల్లో చేస్తారంటే 50/2 అనేది చేస్తాం. 50/2 అంటే 25 days. నెక్స్ట్ ఏ డస్ 80% ఆఫ్ ఎ వర్క్ ఇన్ 20 days. ఏ ఒక్కడు 80% ఎలా రాస్తాం 80/100 అంటే 24s 25s ఇలా డైరెక్ట్ రాసుకోవచ్చు. ఏ ఒక్కడే 4/5 parts వర్క్ ని 20 days లో చేశాడు. సో ఇక్కడ he then calls B and they together finish the remaining work. సో ఏ అండ్ బి ఇద్దరు కలిపి రిమైనింగ్ వర్క్ చేశాడంట. రిమైనింగ్ వర్క్ ఎంత, సో మొత్తం 5 parts లో 4 parts అయిపోయింది, ఇంకా ఎంత ఉంటుంది 1/5 part ఉంటుంది. ఈ 1/5 part ఎన్ని డేస్ లో చేశారు 3 days లో. సో ఇక్కడ చూడండి ఏ ఒక్కడు ఎన్ని డేస్ లో చేస్తాడంటే 4 5s 5 5s అంతా 25. ఏ ఒక్కడే 25 days లో చేస్తాడు. సో ఇక్కడ చూడండి 5 3s 15. సో ఇది ఎంత అవుతుంది 5 3s 15. ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఎంత అవుతుంది ఇక్కడ 15 అనేది అవుతుంది. సో ఇప్పుడు నాకు ఏం కావాలి, సో ఇదేంటనేది ఏ ప్లస్ బి టోటల్ వర్క్ 15. ఏ ఒక్కడు ఒక వర్క్ 25 days లో చేయగలదు, ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 15 days లో చేయగలరు దాని మీనింగ్. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది 25 కి 15 కి ఎల్సిఎం 75 అనేది అవుతుంది. సో ఏం చేస్తాం ఇక్కడ 75. 25 ఎన్ని టైమ్స్ 75 అవుతుంది 3 times. 15 ఎన్ని టైమ్స్ 5 times. సో ఇక్కడ ఏముంది ఇక్కడ ఏ ప్లస్ బి ఇది ఏ. నాకు ఏం కావాలి ఇక్కడ హౌ లాంగ్ బి ఒక్కడే చేస్తే ఎంత టైం పడుతుంది. బి ఒక్కడే అంటే బి ఇండివిజువల్ ఎఫిషియన్సీ నాకు కావాలి. ఇదేంటిది ఏ ప్లస్ బి ఇద్దరు ఎఫిషియన్సీ, ఇది ఏ ఒక్కడదే. ఏ ప్లస్ బిలో ఏ మైనస్ చేస్తే ఎవరి యొక్క ఎఫిషియన్సీ వస్తుంది బి యొక్క ఎఫిషియన్సీ. అంటే 5లో 3 మైనస్ చేస్తే ఎంత 2. సో దీన్ని 2తో డివైడ్ చేయాలి. 2తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత అవుతుంది 37.5 days. సో ఆన్సర్ అవుతుంది 37.5 days అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఏ మెషిన్ పీ కెన్ ప్రింట్ 1 lakh books in 8 hours. సో ఇది ఎంత పీ కెన్ ఏ ఒక మెషిన్ ఉందంట పీ అనే మెషిన్, ఇది ఎంత వర్క్ చేస్తుందంట 1 lakh books ని 8 hours లో ప్రింట్ చేస్తుందంట. నెక్స్ట్ క్యూ అనే ప్రింటర్ ఉంది, అది సేమ్ నెంబర్ ఆఫ్ బుక్స్ ని 10 hours లో చేస్తుంది. నెక్స్ట్ ఆర్ 12 hours లో చేస్తుంది. ముందుగా దీనికి ఎల్సిఎం ఎంత అవుతుంది 120. 12 10s 10 12 10s 10 12s 8 15s. సో ఇక్కడ చూడండి
ఆల్ ద మెషిన్స్ ఆర్ స్టార్టెడ్ ఎట్ 9 AM. మూడు కూడా 9 AM స్టార్ట్ అయ్యాయంట. వైల్ మెషిన్ పీ క్లోజ్ 11 AM. అంటే 11 AM పీ అనేది క్లోజ్ అయింది. అంటే 11 వరకు మూడు కలిపి వర్క్ చేస్తున్నట్లే. ఈ మూడు కూడా 1 అవర్లో ఎన్ని పార్ట్స్ చేస్తాయి? 15 + 12 అంటే ఎంత? 27 + 10 37. 37 ఇంటూ ఎన్ని అవర్స్ చేసాయి? 2 అవర్స్ చేసాయి. సో 37 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది? 74. అంటే 74 పార్ట్స్ ఆఫ్ వర్క్ అయిపోయింది. ఇంకెంత ఉంటుంది? 46 పార్ట్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, and the remaining two machines complete the work. Approximately what time will the work completed? Work be finished. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ 2 అవర్స్ అయింది. సో 2 అవర్స్ అయిందంటే ఎంత? 11కి వచ్చాం మనం. 11 తర్వాత ఇంకెంత వరకు ఉంది? 26. సో ఇప్పుడు ఎవరెవరు చేయాలి? పి వెళ్ళిపోయాడు కాబట్టి క్యూఆర్ మాత్రమే చేయాలి. వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 22. 22 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్, 2 పాయింట్ సంథింగ్ అప్రాక్సిమేట్లీ అంత టైం ఉంటుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ? 11 AM తర్వాత 2 అవర్స్ తర్వాత జరిగింది ఇది. సో 2 అవర్స్, 11 తర్వాత 2 అవర్స్ అంటే ఏమవుతుంది? 1 PM అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది 1 PM అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, ఏ కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 18 days. నెక్స్ట్, బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 15 days. B worked for 10 days and then left the job. In how many days A alone can finish the remaining work? ఈ రెండింటి క్యాల్సియం ఎంత అవుతుంది? 90. 18 5 15 6. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇంకా B worked for 10 days and left the job. B ఒకడే 10 days చేసాం. 1 డేకి 6 పార్ట్స్ చేయగలంటే 10 డేస్కి ఎంత అవుతుంది? 60 పార్ట్స్ ఆఫ్ వర్క్ అవుతుంది. ఇంకెంత మిగిలింది? 30 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది మిగిలింది. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కెన్ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్? ఈ మిగిలిపోయిన వర్క్ ని ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తారని అడిగారు. అంటే ఏం చేస్తాం? 30/5. ఎవరు అడిగితే వాళ్ళ ఎఫిషియన్సీతోనే డివైడ్ చేస్తాం. అంటే ఎంత అవుతుంది? 6 days. సో రిమైనింగ్ వర్క్ ఎన్ని డేస్ లో పట్టిందంటే ఏమవుతుంది? 6 days అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, ఏబిసి క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days, 30 days, 60 days. ఏబిసి ముగ్గురు కూడా 20 days లో ఒకరు, 30 days లో ఒకరు, 60 days. సో దీని యొక్క ఎల్సిఎం ఎంత? 60. 61 32 23 దీని యొక్క ఎల్సిఎం అవుతుంది. In how many days can A do the work if he assisted by B and C on every third day? సో ఇక్కడ చూడండి, ఏ అనేవాడు అంటే 3 days. ఫస్ట్ డే ఏం చేస్తాడు? ఏ ఒక్కడే వర్క్ చేస్తాడంట. ఏ అనేవాడు రెగ్యులర్ గా ఉంటాడు. కానీ థర్డ్ డే ఎవరు వస్తారంటే బీసీ అనేవాళ్ళు వాడితో పాటు జాయిన్ అవుతారు. సో ఫస్ట్ డే ఏ అనేవాడు ఒక్కడే వెళ్తాడు, 3 parts చేస్తాడు. సెకండ్ డే కూడా ఏ ఒక్కడే వెళ్తాడు, 3 parts చేస్తారు. థర్డ్ డే ముగ్గురు కలిపి వెళ్తారు. అంటే ఎంత అవుతుంది? 3 + 2 + 1 అంటే 6 parts అవుతుంది. సో టోటల్ గా ఇది అవడానికి ఎన్ని డేస్ పట్టింది ఇది? సో మొత్తం 3 days. 3 daysకి ఎంత అయింది? 12. సో 3 daysకి 12 అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఇక్కడ అంతా 12 parts అవడానికి 3 days పట్టింది. మనకి ఎంత అవ్వాలి? 60 అవ్వాలి. 60 అవ్వాలంటే దీన్ని ఎవరితో మల్టిపుల్ చేయాలి? 5. సో దీన్ని కూడా 5తోనే మల్టిపుల్ చేస్తాం. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 15 days అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, A and B together can finish a work in 30 days. They worked together for 20 days and then B left. After another 20 days, A finished the remaining work. So ఇక్కడ చూడండి, A and B ఇద్దరు కలిపి ఒక వర్క్ 30 days లో చేస్తారంట. దే వర్క్ టుగెదర్ ఫర్ 20 days. సో 20 days వర్క్ అయిపోయింది. సో ఇద్దరు కలిపి 30 days లో చేస్తారు. ఆల్రెడీ 20 days ఆఫ్ వర్క్ అయిపోయింది. సో ఇంకెంత వర్క్ ఉంది? A + B ఇద్దరు కలిపి ఇంకా 10 days లో ఎంతైతే వర్క్ చేయాలో ఆ వర్క్ మిగిలిపోయింది. సో ఆ టైంలో ఎవరు వెళ్ళిపోయారు? B వెళ్ళిపోయాడు. సో రిమైనింగ్ ఆఫ్టర్ అనదర్ 20 days ఏ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్. ఇంకొక 20 days అనేవాడు ఏ అనేవాడు వర్క్ చేస్తే రిమైనింగ్ వర్క్ కంప్లీట్ అయిందంట. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ క్యాన్ ఫినిష్ ద వర్క్. సో ఇక్కడ చూడండి, ఈ రెండింటికి ఎంత అవుతుంది? 10 2 సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు? A + B లేదనుకుంటే దీన్ని ఎలానే ఉంచండి. సో ఇక్కడ చూడండి, A + B/A. సో A + B/A అంటే ఎంత అవుతుంది? 1/2 అనేది అవుతుంది. A + B/ సో ఇది 1/2 కాదు, 2/1. 2/1 అనేది అవుతుంది. ఎఫిషియన్సీస్ ఎలా ఉన్నాయి మనకి? ఎఫిషియన్సీ అనేది ఒక నిమిషం. ఎఫిషియన్సీ అనేది ఎలా ఉంటాయి? 2:1 రేషియోలో ఉంటాయి. సో చూడండి, ఇక్కడ ఎఫిషియన్సీ అనేవి ఎలా ఉంటాయి? 2:1, 2/1 రేషియోలో ఉంటాయి. ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తారని అడిగారు. సో ఇక్కడ చూడండి, ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కెన్ ఫినిష్ ద వర్క్. ఈ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1 అనేది అవుతుంది. అసలు 1. సో టోటల్ వర్క్ ఎంత అంటే ఏం చేస్తాం మనం? A + B టోటల్ వర్క్ అంటే ఇక్కడ చూడండి, ఎఫిషియన్సీ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ని టోటల్ వర్క్ అంటాం. సో A + B అంటే 2 × 30 అంటే ఎంత? 60. ఇది టోటల్ వర్క్. 60 అనేది టోటల్. ఈ వర్క్ ని ఏ ఒక్కడంటే ఎవరితో డివైడ్ చేయాలి? ఏ యొక్క ఎఫిషియన్సీతో డివైడ్ చేయాలి. అంటే ఎన్ని డేస్ పడుతుంది? 60 days. సో ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది.
ఇది ఈరోజు మనం చెప్దాం అనుకున్న క్లాస్ అనేది. సో దీని యొక్క కంటిన్యూషన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా. సో మీ క్లాస్ అనేది నచ్చితే మాత్రం కామెంట్ సెషన్ లో మంచిగా సో ఇంకా క్లాసెస్ కావాలంటే చెప్పండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. సో మీరు లైక్ చేసే కొద్దీ సో ఎక్కువ మంది చూస్తూ ఉంటారు, దీన్ని ఎక్కువ మందికి రీచ్ అనేది వెళ్తుంది. సో వాళ్ళకు కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో థ్యాంక్ యూ, నెక్స్ట్ క్లాస్లో కలదు.